యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేముకు తప్పక 3 సార్లు వచ్చేవాడు, దానిని దర్శించేవాడు. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆనవాయితీ. యేసు ప్రభువు ప్రయాణమై పోవచ్చు బేతనియలో ప్రవేశించుచున్నాడు. కుష్ఠరోగి అయిన సీమోను యేసు బేతనియలో ఉన్నాడని, ఆయన కుష్ఠవ్యాధి నుండి సంపూర్ణ శుద్ధి పొంది ఉన్నందున క్రీస్తుల వారిని తన ఇంట భోజనమునకు పిలుచుటకు వచ్చుచున్నాడు. ప్రభువా, వందనములు. నేను కుష్ఠరోగి అయిన సీమోనును. నేను కుష్ఠరోగి నుండి శుద్ధి పొందితిని. మిమ్మల్ని మా ఇంటికి భోజనముకు ఆహ్వానిస్తున్నాను. ప్రభువా, రండి, భోజనం చేయండి. కూర్చోండి ప్రభువా. భోజనం చేయండి. యేసు ప్రభు భోజనమునకు కూర్చుండగా ఇదే అనుకూల సమయమని భావించి శాస్త్రులను, ప్రధాన యాజకులను, కయప యేసు ప్రభువుకు వ్యతిరేకముగా మాయోపాయముల చేత ఆయన నేలాగు పట్టుకొని చంపుతున్నాయని ఆలోచించుకొనుచుండి ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొని. కుష్ఠరోగి అయిన సీమోనును భోజనం. ఇక్కడ ప్రజలు జమికొనుచున్నారు. ఎందుకు ప్రజలు ఇక్కడ ఎందుకున్నారు? యేసుని పట్టుకోవాలి, యేసుని పట్టుకోవాలి, యేసుని అవమానపరచాలి, యేసుని అవమానపరచాలి, అందరు కలిసి పట్టుకోవాలి యేసుని. అవును, పట్టుకోవాలి. ఎలాగైనా యేసును పట్టుకోవాలని శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆలోచించుకొనుచున్నారు. కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట్లో యేసు భోజనమునకు కూర్చుండగా ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు యేసు తల మీద పోసి తన తల వెంట్రుకలతో యేసు ప్రభువు పాదములను తుడిచెను. ఏంటి ఇలా చేస్తున్నావు? ఎంతో విలువైన అస్తర్గుడ్డి వ్యర్థం చేస్తున్నావు. బయట ఎందరో బీద వాళ్ళు ఉన్నారు కదా, వారికి పంచి పెట్టచ్చు కదా. ఏమమ్మా, ఇంత ఖరీదైన అత్తరుగుడ్డి ఎందుకు నష్టపరుస్తున్నావు? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ విలువ కలదు. ఇది అవసరమా? ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, వారికి పంచిన ఎడల నీకు మేలు కలుగును కదా. ఏలనమ్మా, ఇంత ఖరీదైన అత్తరుగుడ్డిని ఆయన మీద ఎందుకు పోస్తున్నావు? నీకు తెలివి ఉందా? ఎందుకు వ్యర్థం చేస్తున్నావు? పేదలకిస్తే నీకు పుణ్యమైన వస్తుంది కదా. ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది నా మరణ భూస్థాపనము నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనకు యేసును అభిషేకించాలన్నది ఒక ఉపమానం లాంటిది. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అత్తరుగుడ్డిని ఇచ్చాడు, అంటే ఒక వరం. ఆయన పాదములపై ఈ స్త్రీ ఎలాగైతే సంవత్సరం అంతయు కూడబెట్టినటువంటి అత్తరును యేసు పాదములపై పోసి ప్రభువును ఏ రకంగా అయితే అభిషేకించిందో, ఈ స్త్రీ వలె మనము కూడా మనకున్న వాటిని యేసు కొరకై వినియోగించినట్లయితే మనము కూడా ఇతరులకు మేలు చేసిన వారం అవుతాం.
ఇంతటితో స్కిట్